వ్యక్తి దెన్ టేక్ కాల్. ఎస్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు, దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అని చెప్పచ్చు, తప్పు కాదు. కానీ అసలు దృష్టి పెట్టడానికే మీకు అవకాశం లేపుతారుగా. సో అది కానీ ఏదైనా సరే బ్యాన్ లాజ్ ఇవ్వాలి. మేము బాయ్కాట్ హౌస్ నుంచి మేము వాకౌట్ చేయడం వాకౌట్ చేయడానికి కారణాలు రెండు. ఒకటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దశ లేదు ఈ రాష్ట్రానికి. ఆ ప్రసంగం అంతా కూడా ఒక 2-3 మాటలు అయితే చాలా చాలా బాధాకరమైన మాటలు ఉన్నాయి. అది ఆ బుక్ ఎక్కడ ఉందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం. విధ్వంసం ఏంటండి గవర్నర్? ఆ భాష ఏంటండి ఇది విధ్వంసం అని? అది పొలిటికల్ లాంగ్వేజ్. అది ఈ బుక్ మీద మాట్లాడండి అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడించి వచ్చండి. ఆ ధర్మ పోనీ విధ్వంసం పోనీ వీళ్ళేదో బాగుపెడతారు, మహా అద్భుతాలు చేస్తారంటే అద్భుతాల పుస్తకం అద్భుతాలు ఏమున్నాయండి? 20-24 కంట, ఈ 20-47 కంట ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 10 అంటే సూపర్ 6 ఊత్కాకి అయిపోయింది. ఇప్పుడు సూపర్ 10 ఇప్పుడు 47 సంవత్సరంకి. అంతవరకు మనం వచ్చి నోళ్ళు చాచుకొని ఆవులు చాచుకొని కాసుకొని కూర్చోవాలంట. ఏంటి వాడితే మనం చూసాం కదా. అది గవర్నర్ గారితో చెప్పించారు. పవన్ కళ్యాణ్ మీకు 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదు, రాష్ట్రం నిన్న మాట్లాడుతూ ఇక పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు, ఏదో చెప్పాలని చెప్పారో అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయండి. కానీ ఆ 3 అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కు లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా? ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అనట్లేదు, తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా అవుతాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడదు. ఎస్, వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతున్నాడు. నువ్వుతున్నావా? వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏం పోయిందంట అంటారన్నారు మీరు. చెప్పండి, నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను నాతో నేను చెప్పలే. మీరు సీనియర్ పొలిటీషియన్ సార్, మీరు సీనియర్ పొలిటీషియన్. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంట్లోకి రాదు కాబట్టి మీ వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడాను అది అసెంబ్లీకి హాజరు అయినట్లు కాదు అని చెప్పేసి అది అప్రస్తుతం అండి. మాకు మీరు ఊరికినే 2-3 ఛానల్స్ పత్రికలు ఇది డేట్ కౌంటర్, ఆ డేట్ కౌంట్కి వస్తుందని మేము వచ్చామా? ఆ డేట్ని మేము ఎక్కడ కూడా వచ్చామా? లేదా అదేమని మాకు అవసరమా? అది మాకు అవసరమా? దాని మీద మా బుర్ర పెట్టామా? మీరే అది రాస్తారు, మీరే ఇది రాస్తారు. కాదండి, నేను అడుగుతా. నో, మాకు అది అప్రస్తుతం. మేము దాని గురించి మేము వచ్చి ఉంటే స్పీకర్ ఒక మాట, ఈరోజు స్పీకరు మొదట మాట్లాడడం కూడా మొదటి రోజు సమావేశం అని కూడా మెన్షన్ చేశాడు ఈరోజు. సార్, నేను అంటుంది మీకు అర్థం అవ్వట్లేదండి. మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుంది మాకు అప్రస్తుతం.
మా బుర్రలో కానీ మా ఆలోచనలో కానీ మా విధానంలో కానీ అది లేదు. లేని దాన్ని మాకెందుకు స్పీకర్ ఈరోజు మీ పేరు మెన్షన్ మాకెందుకు